ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమున మరొకసారి మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున రాబర్ట్ జెర్మైన్ థామస్ అనే మిషనరీ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈయన వేల్స్ నగరంలో చైనాలో, అలాగే చైనా, కొరియా ఈయన చేసినటువంటి స్థలాలు. అయితే ఈయన గురించి కొన్ని విషయాలు చూద్దాం. యవనస్తులు దేవుని సేవ కొరకు ముందుకు రావడం ఎంతైనా అవసరం. వారి యొక్క శక్తి సామర్థ్యాల్ని, ఉత్సాహాన్ని అణచివేయకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అంకితం చేయబడేలాగున వారిని మనం ప్రోత్సహించాలి. క్రైస్తవ విశ్వాస వీరులైనటువంటి జీగెన్ బాల్గ్, హెన్రీ మార్టిన్, డేవిడ్ బ్రైనార్డ్, శామ్యుయల్ మోరిస్, ఇలా మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే వారి యొక్క యవ్వనంలోనే దేవుని కొరకు ఎంతో సాధించి అనేకులను క్రీస్తునొద్దకు నడిపించారు. వాళ్ళు యవ్వన ప్రాయంలో ఉండే ఉద్రేకంతో, ఉత్సుకతతో వారు ఎంతో బలమైన పరిచయను జరిగించి ఈ లోకంలో తమ యొక్క పరుగును విజయవంతంగా తుదముట్టించారు. అయితే వేల్స్ నగరంలో దేవునియందు భయభక్తులు కలిగిన ఒక కుటుంబంలో జన్మించిన థామస్ గారు కూడా లేత వయస్సు నుండే సువార్తను ప్రకటించి ప్రజలు క్రీస్తుని తమ రక్షకునిగా అంగీకరిస్తే చూడాలన్న తీవ్ర వాంఛతో జీవించేవారు. తద్వారా ఆయన లండన్లో మిషనరీగా అభిషేకించబడిన వారై నూతనంగా వివాహం చేసుకున్న తన భార్యతో కలిసి చైనా దేశానికి మిషనరీ సేవ నిమిత్తమై ప్రయాణమై వెళ్ళారు. అయితే చైనాలోని షాంఘై నగరంలో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే తీవ్రమైన అస్వస్థత కారణంగా ఆయన భార్య మరణించింది. ఆమె మరణంతో ఆయన ఎంతగానో కృంగిపోయినప్పటికీ దేవుని యొక్క ప్రేమ హస్తము ఆయన్ని బలపరిచి అక్కడి సేవలో అతన్ని ముందుకు సాగడానికి అతనికి తోడేంటూ నడిపించింది. ఆ దినాల్లో విదేశీయులు ఎవరైనా కానీ సరే తమ దేశంలోనికి ప్రవేశించడాన్ని కొరియా నిషేధించింది. అనేక విఫల ప్రయత్నాల తర్వాత చివరికి థామస్ గారు మారువేషం ధరించి అటువంటి ప్రాణాపాయకరమైన పరిస్థితులను కూడా లెక్క చేయకుండా కొరియా దేశంలోనికి ప్రవేశించారు. 4 నెలల పాటు అక్కడే ఉండి సువార్తను ప్రకటిస్తూ చైనా భాషలోని బైబిల్ గ్రంథాలని పంచిపెట్టారు. అధికారుల చేతుల్లో కాల్చి చంపివేయబడే అపాయం అనుక్షణము ఉన్నప్పటికీ అనేకులు ఆయన పరిచర్య ద్వారా క్రీస్తుని రక్షకునిగా అంగీకరించడం జరిగింది. 1866వ సంవత్సరంలో తనతో పాటు బైబిల్ గ్రంథాలను తీసుకుని, అనేకమైన బైబిల్ గ్రంథాలను తీసుకుని ఆయన మళ్ళీ కొరియాకు ఒక వ్యాపారి ఓడలో ప్రయాణించారు. అయితే కొరియన్ సైనికులు ఆ ఓడను మధ్యలోనే ఆపి మంటలతో తగలబెట్టడం జరిగింది. ఓడ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారు కూడా చంపబడ్డారు. థామస్ గారు పట్టుబడి చంపబడబోతున్నప్పుడు అతన్ని చంపబోతున్న వ్యక్తికి తన బైబిల్ ఇచ్చాడు. ఆ విధంగా అతను హతమార్చబడినప్పటికీ కొంతమంది సైనికులు రాబర్ట్ గారు తెచ్చినటువంటి బైబిల్ యొక్క కొన్ని ప్రతులను వారితో పాటు తమ దేశానికి తీసుకువెళ్ళారు. ఈ రోజున ప్రపంచంలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటి దక్షిణ కొరియాలో ఉంది. ఆ దేశంలో గణనీయమైన క్రైస్తవ జనాభా కూడా ఉంది. ప్రియ స్నేహితులారా, దేవుని కొరకు బలమైన పరిచర్య చేయడానికి మీరు సిద్ధమేనా? అలా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే